నీకు కెనడాను నడిపే సత్తా లేకపోతే నీ దేశాన్ని అమెరికాలో కలిపే అని డొనాల్డ్ ట్రంప్ జస్టిన్ ట్రూడోకు నవ్వుకుంటూ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చిన న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఒక దేశ ప్రధానమంత్రికి ఈ రేంజ్ లో అవమానం జరుగుతుంది అని ఎవ్వరూ ఊహించుండరు. మన భారతీయులు ఏమీ తక్కువ తినలేదండి. ప్రతి ఇయర్ దాదాపు 30 నుండి 40 వేల మంది భారతీయులు కెనడాలో పనులు చేయడానికి వెళ్లి సందు చూసుకొని కెనడా బార్డర్ దాటి అమెరికాలో చొరబడుతున్నారంట. ఈ ఆర్టికల్స్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ ఇండియన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ బ్యాచ్ యొక్క కాలం చెల్లిపోయింది. డొనాల్డ్ ట్రంప్ కన్నెర్ర చేశాడు. ఎవరైనా స్కిల్స్ లేకుండా చదువులు లేకుండా ఏదోలాగా కెనడాలో స్టూడెంట్ వీసా తెచ్చుకొని కెనడాకు వెళ్ళి అక్కడ నుండి బార్డర్ దాటి అమెరికాలో సెటిల్ అవుదాం అనుకునే వారు ఎవరైనా ఉంటే మీ ప్లాన్స్ ను దయచేసి చేంజ్ చేసుకోండి. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త పడండి. అమెరికా షార్ట్ కట్ ఈజ్ నో మోర్. గుడ్డెడ్ నడ్డెట్లో అమెరికా కళ నిజమయ్యేలా లేదు. బార్డర్ లో పెద్ద ఎత్తున చెకింగ్స్ జరుగుతున్నాయి. జైల్లో వేసి డిపోర్ట్ చేస్తున్నారంట. ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పబోతున్నా. కష్టపడకుండా కెనడా కళలు అమెరికా కళలు కనేవారు దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. నిజంగానే అమెరికా లేకపోతే కెనడా లేదా? కెనడా రోజు రోజుకు అమెరికాకు గులాం లాగా మారిపోతోందా? కెనడాలో ఉన్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కు ట్రంప్ ఇస్తున్న హెచ్చరికలు ఏంటి అనేది తెలుసుకునే ముందు వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డొనాల్డ్ ట్రంప్ సింపుల్ గా చెబుతోంది ఏంటి అంటే కెనడా అమెరికా పైన హెవీగా ఆధారపడింది, కెనడాను అమెరికాలో కలిపేస్తాను అంటున్నాడు. ఇలా జరిగితే కెనడా యొక్క ఉనిక్కే ప్రమాదం. కెనడాలో ఉన్న ఖాళీస్థానీ బ్యాచ్ ను తలుచుకుంటే నవ్వొస్తోంది. కెనడా తమ ఆర్థిక వ్యవస్థను డైవర్సిఫై చేయలేదు అంటే గులాం లాగా మారిపోయేది ఖాయం. సిమిలర్ గా మనం కూడా సమయానుసారంగా మన స్కిల్స్ ను అప్గ్రేడ్ చేయకపోతే, జాబ్ అనేవి చేంజ్ చేయకపోతే ఒకే కంపెనీకి గులాం లాగా మారిపోతాం. ప్రస్తుతం అన్ని టెక్నాలజీస్ ను డిస్టర్బ్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అన్ని కంపెనీస్ అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఎందుకు అడాప్ట్ చేసుకుంటున్నాయి అంటే ఏఐ ద్వారా ఎఫిషియన్సీ పెరుగుతోంది. నేను కూడా నా యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్స్ లో ఎన్నో ఏ హ్యాక్స్ ను వాడుతూ ఉంటా. రీసెంట్ గా స్కిల్స్ లేనందున గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీస్ మాస్ గా లే ఆఫ్ చేసాయి. టెక్నాలజికల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మీ స్కిల్స్ ను ఇంప్రూవ్ చేయడానికి నేను 3 hours హ్యాండ్స్ ఆన్ ఏ ట్రైనింగ్ మాస్టర్ క్లాస్ ను రికమెండ్ చేస్తున్నాను. లింక్ కింద డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఇది యాక్చువల్లీ పెయిడ్ ట్రైనింగ్, కానీ ఫస్ట్ మన 1500 మంది ఆడియన్స్ కోసం దీన్ని ఫ్రీ చేశారు. పర్సనల్ గా నేను కూడా ఈ ఏ ట్రైనింగ్ లో అటెండ్ అయ్యాను. దాదాపు 20 కంటే ఎక్కువ ఏఐ టూల్స్ ను, చాట్ జీపీటీ టెక్నిక్స్ ను నేర్చుకున్నాను. ఈ ప్రోగ్రామ్స్ లో అటెండ్ అవ్వడం వల్ల మీకు ఏఐ ద్వారా జాబ్ ను ఎలా హంట్ చేయాలి, కాంప్లెక్స్ ఎక్సెల్ డేటాను ఎలా సాల్వ్ చేయాలి, యునిక్ ప్రెజెంటేషన్స్ ఏఐ ద్వారా ఎలా ఇవ్వాలి, బిజినెస్ స్ట్రాటజీస్ ను ఏఐ ద్వారా ఎలా వేయాలి, పర్సనల్ బ్రాండింగ్ లో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయాలు తెలుస్తాయి. మీరు టెక్ ఇండస్ట్రీలో ఉన్న, నాన్ టెక్ ఫీల్డ్ లో ఉన్న, సేల్స్ లో ఉన్న, మార్కెటింగ్ లో ఉన్న, హెచ్ఆర్ లో ఉన్న, ఫౌండర్, ఫ్రీలాన్సర్, ఇలా ఏ ఫీల్డ్ లో ఉన్న ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రైనింగ్ అనేది మీకోసమే తయారు చేశారు. దాదాపు 10 లక్షల కంటే ఎక్కువ మంది ఈ ట్రైనింగ్ ను అటెండ్ అయ్యి తమ కెరీర్స్ ను బూస్ట్ చేసుకున్నారు. దీని యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. క్లిక్ చేయండి. వీళ్ళ యొక్క వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ వాట్సాప్ గ్రూప్ లో మీరేం చేయాలి, ఎలా ట్రైనింగ్ లో జాయిన్ అవ్వాలి అనేది వాళ్ళే చెప్తారు. తరచుగా నోటిఫికేషన్ పంపిస్తూ మిమ్మల్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. అగైన్ యాజ్ యూజువల్ బేసిక్స్ నుండి స్టార్ట్ చేస్తా. ఇది అమెరికా. అమెరికాకు తూర్పులో కెనడా ఉంటుంది. ఇది అమెరికా కెనడా బార్డర్. జో బైడెన్, కెమ్లా హ్యారిస్ పదవీ కాలంలో ఎంతో మంది అక్రమ వలసదారులు అంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కెనడా నుండి అమెరికాకు అక్రమంగా చొరబడ్డారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అమెరికా వెళ్ళడానికి వేసిన ప్లాన్ ఏంటి అంటే అమెరికాతో పోలిస్తే కెనడాలో వీసా ఈజీగా దొరుకుతుంది. అమెరికాలో H1B వీసా రావడం, ఎంప్లాయ్మెంట్ వీసా రావడం చాలా కష్టం. ఎన్నో ఇంటర్వ్యూస్ ఉంటాయి, టాలెంట్ ఉండాలి, ముఖ్యంగా స్కిల్స్ ఉండాలి. ఎంప్లాయర్ కి మన పని నచ్చాలి, అప్పుడే మనకు వీసా ఇస్తాడు. అండ్ స్టూడెంట్ వీసాకు కూడా ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, ఇంగ్లీష్ బాగా రావాలి. ఇలాంటి ఎన్నో కండిషన్స్ ఉంటాయి. అండ్ అమెరికా వీసా రావడం అనేది చాలా లేట్ అవుతుంది. ఇంటర్వ్యూ ఉంటుంది. వీసా ఇంటర్వ్యూస్ లో నువ్వు పాస్ అయితేనే ఇస్తారు. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కాబట్టి వీసా ఇంటర్వ్యూస్ ను ఇంకా స్ట్రిక్ట్ చేశారు. ముఖ్యంగా అమెరికాలో స్టూడెంట్ వీసా ఇవ్వాలి అంటే మీరు చదివే యూనివర్సిటీకి గుర్తింపు ఉండాలి. చిన్న చిన్న యూనివర్సిటీస్ లో మీకు సీట్ వస్తే వీసా అనేది రాదు. ఇలా ఎన్నో కండిషన్స్ అమెరికాలో ఉన్నాయి. అయితే అమెరికాతో పోలిస్తే కెనడాలో వీసా ఈజీగా వస్తుంది. జస్టిన్ ట్రూడో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రెంట్ వీసా అనే ఒక ప్రోగ్రాం పెట్టాడు. ఈ వీసా ప్రోగ్రాంలో ఎవరికైనా కన్స్ట్రక్షన్లో లేదా హాస్పిటల్స్లో లేదా నర్సింగ్ ఫీల్డ్లో లేదా ఐటీ ఇండస్ట్రీస్లో కొంచెం స్కిల్స్ ఉంటే చాలు కెనడా వీసా వచ్చేస్తుంది. అది కూడా 76 రోజుల్లో వస్తుంది. కెనడాలో స్టూడెంట్ వీసా కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. సో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆస్పిరెంట్స్ మొదటగా కెనడాకు వెళ్ళి అక్కడ చిన్న చిత్తగా పనులు చేసుకుంటారు, లేదా టూరిస్ట్ వీసా తీసుకొని కెనడాకు వెళ్తారు. కెనడా నుండి వీళ్ళు ఈ మ్యాప్లో కనిపిస్తున్న క్యూబెక్ సిటీ, ఈ సిటీ కెనడాలో ఉంటుంది. ఇక్కడ అమెరికన్ బార్డర్ దాటడానికి స్మగ్లర్స్ ఉంటారు. క్యూబెక్ సిటీ నుండి బార్డర్ ను దాటుతారు. కెనడాలో ఉన్న ఈ క్యూబెక్ సిటీ అమెరికాలో ఉన్న న్యూయార్క్ సిటీతో బార్డర్ ను షేర్ చేసుకుంటుంది. ఈ ఏరియా మొత్తం
లిబరల్ పార్టీ నాయకుల కంట్రోల్లో ఉంటుంది. సో కెనడాలో ఉన్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ లేదా వీసాతో ఉన్న ఇమ్మిగ్రెంట్స్ క్యూబెక్ సిటీ ద్వారా, టాక్సీల ద్వారా లేదా స్మగ్లర్ సహాయంతో లేదా ట్రక్ల ద్వారా బార్డర్ను దాటి అమెరికా చేరుకుంటారు అనమాట. అమెరికాలో బార్డర్ సెక్యూరిటీ ఉండదా అంటే ఇదే ట్విస్ట్. క్యూబెక్ నుండి వీళ్ళు న్యూయార్క్ సిటీలో చొరబడతారు. న్యూయార్క్ సిటీలో డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉంది. న్యూయార్క్ సిటీ రాష్ట్రంలో ఎప్పుడూ డెమోక్రటిక్ పార్టీ నాయకులే గెలుస్తారు, ఎందుకంటే జో బైడెన్ ఇమ్మిగ్రెంట్స్ కు సపోర్ట్ చేస్తాడు కాబట్టి. వీళ్ళు ఇమ్మిగ్రెంట్స్ కు సపోర్ట్ చేస్తే దీనికి బదులుగా ఇమ్మిగ్రెంట్స్ డెమోక్రటిక్ పార్టీ నాయకులకే ఓటు వేస్తారు. ఈ విధంగా న్యూయార్క్ సిటీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కు సేఫ్ హెవెన్ గా మారిపోయింది. అందుకే ఆ బార్డర్లో ఎక్కువ చెకింగ్స్ ఉండవు, బార్డర్ సెక్యూరిటీ కూడా పెద్దగా ఉండదు. కెనడాలో జస్టిన్ ట్రూడో, అమెరికాలో జో బైడెన్ వీళ్ళిద్దరూ కలిసి గత 4 ఏళ్ల నుండి ప్రతి ఇయర్ దాదాపు 1,00,000 మంది టాలెంట్ లేని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను అమెరికా క్రాస్ చేయిస్తున్నారు. మన భారతీయులు ఏమీ తక్కువ తినలేదండి. ముఖ్యంగా పంజాబీ, గుజరాతీ బ్యాచ్ కెనడా నుండి అమెరికాలో చొరబడుతున్నారు. ఈ ఇయర్ దాదాపు 43,000 మంది భారతీయుల్ని ఇల్లీగల్గా బార్డర్ క్రాస్ చేసినందుకు అరెస్ట్ చేశారు. అమెరికాకు చాలా మంది తెలుగు వాళ్ళు ఇల్లు పొలాలు తాకట్టు పెట్టి యూనివర్సిటీస్లో సీట్స్ తెచ్చుకొని పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఏదోలా బండి లాక్కొని వీసా తెచ్చుకుంటారు. ఈ పంజాబీ, హర్యానా, బీహార్, గుజరాతీ బ్యాచ్ దొంగదారులు వెతుక్కున్నారు. భారతీయుల అందరి పరువు తీస్తున్నారు. అమెరికాలో భారతీయుల పట్ల రేసిజం పెరగడానికి కారణం కూడా ఇదే. ప్రతి ఇయర్ 30,000 మంది అంటే మామూలు విషయం కాదు. జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ నాయకుడు, జో బైడెన్ కూడా లిబరల్ పార్టీ నాయకుడే. వీళ్ళిద్దరూ ఇమ్మిగ్రెంట్స్ను ప్రోత్సహిస్తున్నారు. కమాన్ బార్డర్స్ దాటండి అని ఓపెన్ బార్డర్స్ పెట్టేస్తున్నారు. సో ఈ ఇద్దరు ఇయర్ 2021 నుండి ఇయర్ 2024 మధ్య కాలంలో దాదాపు 4 లక్షల మందిని ఇల్లీగల్గా కెనడా ద్వారా అమెరికాలో చొరబడనిచ్చారు. ఈ ఆర్టికల్స్లో క్లియర్గా చెబుతున్నారు, కెనడాలో ఖాళీస్తానీ బ్యాచ్ పేట్రేగిపోవడానికి కారణం కూడా ఈ వీసానేనంట. కెనడా వీసా కేవలం 76 రోజుల్లో వస్తుందండి. జో బైడెన్ ఓపెన్ బార్డర్ పాలసీ పెట్టాడు. ఇది మొత్తం ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు నేనున్నాను, ఎలాగైనా అమెరికా వెళ్ళాలి అని కలలు కంటున్నాను. నా దగ్గర స్కిల్స్ లేవు, డిగ్రీ లేదు. అప్పుడు నేను కెనడాలో స్టూడెంట్ వీసా కోసం అప్లై చేసి కెనడా వెళ్తా. కొన్ని డబ్బులు స్మగ్లర్స్కు ఇచ్చి ఎలాగోలా అమెరికా బార్డర్ దాటుతా. వన్స్ నేను అమెరికాలో అడుగు పెడితే ఎవ్వరు నన్ను అరెస్ట్ చేయలేరు, ఎందుకంటే జో బైడెన్ ఓపెన్ బార్డర్ పాలసీ పెట్టాడు కాబట్టి. ఓపెన్ బార్డర్ పాలసీకు అర్థం ఏంటి అంటే, నేను నా ప్రాణాలతో అమెరికా గడ్డ మీద అడుగు పెడితే నేను యూఎస్ సిటిజన్ అయిపోతాను. నన్ను ఎవరు అరెస్ట్ చేయకూడదు. నేను అమెరికాకు వెళ్ళి ఊరికే ఉంటానా, అక్కడ లోకల్గా ఉన్న అమెరికన్స్ యొక్క జాబ్స్ పైన గండి కొడతాను. నాకేదో చిన్న పని వచ్చే ఉంటుంది కదా, కార్పెంటర్ పనో ఏదో ఒక పని, ప్లంబర్ పనో. ఇది ఎలా ఉంటుందంటే, అమెరికాలో కార్పెంటర్ ఉద్యోగం ఉంది అనుకుందాం. ఈ జాబ్ చేయడానికి సగటు అమెరికన్ దేశస్థుడు 40,000 నుండి $60,000 ఛార్జ్ చేస్తాడు. నేను ఇదే జాబ్ను $20,000కే చేయడానికి రెడీగా ఉన్నా, ఎందుకంటే నేను ఇల్లీగల్గా వచ్చా, ఏమీ లేకుండా వచ్చా. నాకు $20,000 సరిపోతాయి. నాకు ఫ్యామిలీ లేదు, ఎవరికి డబ్బులు పంపించే అవసరం లేదు. ఇండియాలో అయితే నేను నెలకు 10,000 లేదా 20,000 సంపాదిస్తున్నా. కానీ అమెరికాకు వెళ్ళి $20,000, ఒక ఇయర్కి $20,000 సంపాదిస్తున్నానంటే అది చాలా పెద్ద అమౌంట్. ఇలా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అమెరికన్స్ యొక్క కోపానికి గురవుతున్నారు. అమెరికన్స్ ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఎక్కడి నుండో వచ్చి మా జాబుల మీద పడ్డారేంట్రా బాబు అని అమెరికన్స్ బాధపడుతున్నారు. మనం తక్కువ శాలరీకి పని చేయగలం, కానీ ఒక సగటు అమెరికన్ తక్కువ శాలరీలో పని చేయలేడు. మన దేశంలో నేపాలీలు చొరబడి మన పనులను తక్కువ డబ్బు తీసుకొని పని చేస్తే మనకెలా ఉంటుందో అమెరికన్స్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, ఇవన్నీ బంద్ చేయి అంటున్నాడు. కెనడా పైన ఉచ్చు బిగించాడు. జస్టిన్ ట్రూడోకు వార్నింగ్ ఇచ్చాడు. ఏమని వార్నింగ్ ఇచ్చాడు అంటే, నువ్వు కనుక నీ బార్డర్ మూసుకోకపోతే, నువ్వు కనుక ఈ పత్తి వ్యాపారాన్ని ఆపకపోతే, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను ఆపకపోతే కెనడా పైన 25% తారీఫ్ను విధిస్తాను అని మాస్గా ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్ వార్నింగ్ తర్వాత వెంటనే డస్ట్బిన్ ట్రూడో మీడియా ముందుకు వచ్చి స్టూడెంట్ వీసాను ఆపేశాడు. ఇప్పుడు కెనడాలో ఫాస్ట్ ట్రాక్ స్టూడెంట్ వీసా అనేది లేదు. కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రెంట్ ప్రోగ్రాంలో కూడా 30% కోతను విధించాడు. కెనడా నుండి ఇల్లీగల్గా అమెరికా బోర్డర్ దాటి చొరబడుతున్న వారిని అరెస్ట్ కూడా చేశాడు. అందుకే చెబుతున్నా, కెనడా నుండి అమెరికాకు వెళ్ళి డాలర్ సంపాదిద్దాం అనుకున్న వారందరూ మీ ప్లాన్స్ను ఆపేయండి. బార్డర్లో కనిపించిన వారందరినీ అరెస్ట్ చేస్తున్నారంట. కెనడా పని అయిపోయింది. 25% తారీఫ్ అంటే కెనడా అమెరికాకు అమ్మే వస్తువుల్లో దాదాపు 25% ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ను విధిస్తాను అని ట్రంప్ అంటున్నాడు. ఇలా జరిగితే కెనడా వస్తువుల ధరలు అమెరికాలో పెరుగుతాయి. దీంతో అమెరికన్స్ కెనడా వస్తువులను కొనడం మానేస్తారు. అమెరికా వస్తువులనే కొనడానికి ఇష్టపడతారు, లేదా ఇండియా లేదా మెక్సికో వస్తువులను కొంటారు. ఇలా జరిగితే కెనడా యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. కెనడా యొక్క ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. దీంతో భయపడిన జస్టిన్ ట్రూడో
అమెరికా యొక్క ఫ్లోరిడాలో ట్రంప్ మరాలాగో అనబడే ప్రైవేట్ రిసార్ట్ లో పార్టీ చేసుకుంటుంటే ఇన్విటేషన్ లేకుండా డస్ట్బిన్ ట్రూడో పార్టీకి వెళ్ళిపోయాడంట. ట్రంప్ తో మాట్లాడాడు. ఆ కన్వర్సేషన్ విన్నవారు ఏమంటున్నారు అంటే ట్రంప్ ట్రూడోకు వార్నింగ్ ఇచ్చాడంట. బార్డర్ లో ఆ పనులన్నీ బంద్ చేయమని వార్నింగ్ ఇచ్చాడంట. లేదు కాదు అంటే 25% తారీఫ్ వేస్తానన్నాడంట. ఈ స్వీట్ జోకింగ్లీ వార్నింగ్ కు భయపడిన ట్రూడో, అయ్యా తప్పైపోయింది, మా పైన తారీఫ్లు వేయొద్దు, అమెరికా వల్లనే ప్రతి ఇయర్ మాకు $100 బిలియన్ వస్తున్నాయి, ట్యాక్స్ వెయ్యొద్దు అన్నాడంట. దీనికి ట్రంప్, అమెరికా నీ వస్తువులు కొనకపోతే వేరే వాళ్ళకు అమ్ముకో, మెక్సికోకో, ఇండియాకో లేదా సౌత్ అమెరికన్ దేశాలకు అమ్ముకో, ఎందుకు అమెరికా పైన ఆధారపడినావు, అమెరికా లేకపోతే మీ దేశం నడవదా అని అన్నారంట. ఒక పని చేయి, మీ దేశాన్ని అంటే కెనడాను అమెరికాలో కలిపి కెనడాను 51వ అమెరికన్ రాష్ట్రంగా చేయి, నువ్వు కెనడాకు గవర్నర్ గా ఉండు అని అవమానిస్తూ, జోక్గా కించపరుస్తూ, ఒక రకంగా కామెంట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ జస్టిన్ ట్రూడో పరువు తీశాడు. అంతేకాదు ఈ రిసార్ట్ లో పడుకోవడానికి రూమ్ లేదు, బయట ఫ్లోరిడాలో ఎక్కడైనా లాడ్జ్ తీసుకొని పడుకొని నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కి కెనడాకు వెళ్ళిపో అని కూడా ట్రంప్ అన్నాడంట. ఇందులో ఎంత నిజం ఉందో మనకు తెలియదు, కానీ ఈ ఫోటో చూడండి. ఫ్లోరిడా యొక్క బయట ఉన్న లాడ్జ్లో జస్టిన్ ట్రూడో పడుకొని నెక్స్ట్ డే కెనడాకు వెళ్ళాడు. మేబీ ట్రంప్ జోక్గానే చెప్పి ఉండవచ్చు, కానీ 2018 నుండి ట్రంప్ ట్రూడోను వేయాలని చూస్తున్నాడు. సో కెనడాకు వెళ్లే వారందరూ జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు. ట్రంప్ జనవరి 20వ తేదీన ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కెనడా ఆర్థిక వ్యవస్థ పడిపోయే అవకాశం లేకపోలేదు. ఆల్రెడీ కెనడాలో హౌసింగ్ క్రైసిస్ ఉంది, రాత్రిపూట సేఫ్టీ లేదు, మాల్స్లో ఎవడు ఎప్పుడు దోచుకుంటాడు అనేది తెలియదు, మెట్రోస్లో ఎవడు ఎప్పుడు దోచుకుంటాడు అనేది తెలియదు, తెల్లబొడి విక్రయం కారణంగా యువత చెడిపోతోంది, గ్రూమింగ్ బ్యాచ్ తయారయ్యారు. సో ఏ విధంగా చూసుకున్నా కెనడాకు వెళ్లే ముందు 10 సార్లు ఆలోచించుకోండి. మీకు తెలిసిన వారు కెనడాలో ఉంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కెనడాలో సెటిల్ అయి ఉంటేనే అక్కడికి మైగ్రేట్ అవ్వండి. లేదు అంటే కొంచెం లేట్ అయినా సరే అమెరికాకు వెళ్ళడమే మంచిది. వెన్ కంపేర్ టు కెనడా, అమెరికా అన్ని విషయాల్లో నంబర్ 1. అమెరికాలో మీరు కనుక లీగల్గా వెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లీగల్గా అంటే మంచి వీసాతో నీట్గా వెళ్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ట్రంప్ కూడా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైనే చర్యలు తీసుకుంటాను అంటున్నాడు. లీగల్గా వీసా అమెరికాలో ఉన్న వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. కెనడా గురించి హెచ్చరిస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.